హాయ్, మన గ్రూప్ విన్నింగ్ టీం సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. స్టేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వెల్కమ్. అలాగే ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే, కొంతమంది మన ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు. వేరే మన ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉంది కాదండి. ఆర్గానిక్ ఏ వస్తువు కొన్నా కూడా రేట్లు ఎక్కువనే ఉంటాయి. ఈరోజు మనం 100 PV చేస్తున్నాం అంటే మన కింద సభ్యులను జాయిన్ చేస్తాం. మనం 100 PV చేస్తేనే వాళ్ళు మోటివేషన్ అయ్యి వాళ్ళు 100 PV చేయగలుగుతారు. మనం 100 PV చేసుకుంటే వాళ్ళతో చేయించాలి కదా. మనమే చేయకపోయినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? నువ్వు 100 PV ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటే ఒక 50 నెంబర్ను జాయిన్ చేస్తావు. 50, 60, 100 ఇట్లా 100 PV చేసినప్పుడు అందరూ 100 చేస్తే అప్పుడు నీ ఇన్కమ్ వచ్చి మంత్లీ 50,000, 60,000 వస్తుంది. అప్పుడు కూడా గదే నువ్వు 3,000 పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ మనం పెడితేనే కదా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా తర్వాత మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ఈరోజే పెట్టి రేపే మనకు అమౌంట్ కావాలంటే ఏది రాదు కదా. సపోజ్ ఇప్పుడు మన అందరూ అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాం, పత్తి పండిస్తాం, వరి నాటేస్తాము. ఇవన్నీ మనకు వెంటనే రిటర్న్స్ వస్తాయా? రావు కదా. అవి మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి. 4 months తర్వాత 5 months తర్వాత అవి రిటర్న్స్ ఎంత వస్తాయో అనేది మనం ఏం ఎక్స్పెక్టేషన్ చేయాలి. అవి ఎంత వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. కానీ వెస్టేజ్లో మనం 100% మన పర్ఫార్మెన్స్ చూపిస్తే మాత్రం కన్ఫామ్గా ఒక 5-6 months తర్వాత నువ్వు ఒక 100 నెంబర్ జాయిన్ చేస్తే మినిమం మనకు ఒక 20,000 మంత్లీ ఎటువో. ఇందులో ఒకటి ఏంటంటే వెస్టేజ్లో ఉన్న మంచి మనం చేసే పాయింట్స్ అనేది ఎప్పుడు ప్లస్ అయితేనే ఉంటాయి, మైనస్ అనేది కాదు. నెక్స్ట్ మంత్ మనం బిజినెస్ చేసినా చేయకపోయినా కూడా ఆ పాయింట్స్ అంతే ఉంటాయి. నాకు వెస్టేజ్లో నచ్చింది ఏంటంటే అదే చాలా. వేరే దానిలో కొన్ని చైన్ సిస్టమ్ కంపెనీలు ఏంటంటే ఒక 2-3 months మనం చేయకపోతే ఏంటంటే ఆ పాయింట్స్ అనేది డిమాలిషన్ అయిపోయి మళ్ళీ 0 లెవెల్కి వస్తాం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. కానీ వెస్టేజ్లో అలా లేదు. ఒకసారి నువ్వు ఒక సిల్వర్ కానీ బ్రౌజర్ కానీ 8% అచీవ్మెంట్ అయిందంటే నువ్వు ఆ అచీవ్మెంట్ అదే లెవెల్లో ఉంటావు, మళ్ళీ డౌన్ లెవెల్ అనేది ఉండదు. ఇది అయితే బాగుంది. ప్రతి ఒక్కరూ మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన పక్కపంటి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. మన ప్రోడక్ట్ కూడా 100% బాగున్నాయి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు 100 మందిలో 100 మంది మన మాట విన్నారు.